అది ఒక టెంపుల్ మాత్రమే కాదు, అది ఒక శక్తి, అది ఒక నమ్మకం, అది ఒక పిలుపు. హిమాలయాస్ మధ్యలో మంచు కొండల మధ్య పరమశివుడు స్వయంగా కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం ఈ కేదార్నాథ్. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ కేదార్నాథ్ ప్రతి సంవత్సరం కేవలం 6 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. మిగతా 6 నెలలు కంప్లీట్ గా మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే ఇక్కడికి రావటం అంటే జస్ట్ ఒక ట్రిప్ మాత్రమే కాదు, ఆ శివయ్య పిలుపు అని నమ్ముతారు. పురాణాల ప్రకారం మహాభారతం తర్వాత పాండవులు తమ పాపాలకు విముక్తి కోసం శివుడి కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చారు అని చెప్తారు. అప్పుడు ఆ శివయ్య వారికి కనిపించకుండా నంది రూపంలో మారిపోతాడు. ఆ నంది వీపిపై కనిపించే ఎత్తైన పైభాగమే ఈ కేదార్నాథ్ అని అంటారు. 2013లో వచ్చిన భయంకరమైన ఫ్లడ్స్ అండ్ తుఫాన్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో గ్రామాలు, ఎంతో మంది ప్రజలు కంప్లీట్ గా నాశనం అయిపోయాయి. ఆ సందర్భంలో గుడి వెనక ఒక పెద్ద బండరాయి వచ్చి కంప్లీట్ గా టెంపుల్ ని మొత్తం కాపాడింది అని చెప్తారు. చెక్కు చెదరకుండా నిలిచింది ఈ కేదార్నాథ్. ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేచర్ ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో, ఆ శివశక్తి ఎంత గొప్పదో అని. ఎందుకంటే కేదార్నాథ్ కి మనం అనుకుంటే రాలేం, ఆయన పిలిస్తేనే వెళ్ళగలం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసు ఒరిజినల్స్. ఫైనలీ చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్న ట్రిప్ ఇది. ఎస్, వీఆర్ గోయింగ్ టు కేదార్నాథ్. ప్రెసెంట్ మనమైతే ఆగ్రాలో ఉన్నాం. హైదరాబాద్ నుండి ట్రైన్ జర్నీ కంప్లీట్ చేసి ఆగ్రాకి రీచ్ అయ్యాం. సో టోటల్ 7 మెంబర్స్ ఫ్రెండ్స్, డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కానీ ఒకే డెస్టినేషన్ కేదార్నాథ్. ఈ వ్లాగ్ లో చాలా ఫన్ ఉంటది, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, రాండమ్ ఫైట్స్ ఉంటాయి, లాస్ట్ మినిట్ ప్లాన్స్ ఉంటాయి, కానీ ఫైనల్ గా గుర్తుండిపోయేది మెమోరీస్ మాత్రమే. సో నెక్స్ట్ మన డెస్టినేషన్ రిషికేష్. అక్కడికి వెళ్లే ట్రైన్ నైట్ 10:30కి ఉంది. సో అప్పటి వరకు టైం వేస్ట్ చేయకుండా ఢిల్లీ అండ్ ఆగ్రా ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గైస్, ఫైనల్లీ మన ముందు ఉంది వరల్డ్ ఫేమస్ తాజ్ మహల్. ఆనెస్ట్లీ ఫొటోస్ లో, వీడియోస్ చాలా సార్లు చూసాం, కానీ లైవ్ లో చూస్తే మాత్రం ఆ ఫీల్ కంప్లీట్ డిఫరెంట్. ఇంకా ఈ బిల్డింగ్ కంప్లీట్ వైట్ మార్బుల్స్ తో బిల్డ్ చేశారు. ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే సన్లైట్ బట్టి కలర్ కూడా స్లైట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్ ఒక వైబ్, సన్సెట్ టైం కి ఒక వైబ్, నైట్ టైం అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుందంట. ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే లైఫ్ లో ఫస్ట్ టైం తాజ్ మహల్ ని టచ్ చేశాను. ఆ ఫీల్ మాత్రం వేరే లెవెల్. అసలు ఎందుకో తెలీదు, చిన్నప్పటి మెమొరీస్ అన్ని రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పటి నుండి సోషల్ టెక్స్ట్ బుక్ లో చూడడం, మూవీస్ లో చూడడం, లేదా యూట్యూబ్ లో చూడడమే గానీ, బట్ ఫస్ట్ టైం లైఫ్ లో లైవ్ గా చూస్తున్నా. బ్యాక్ సైడ్ వచ్చేసి యమునా రివర్ ఉంటుంది. ఆ రివర్ పక్క నుండి తాజ్ మహల్ ని చూస్తే ఫుల్ పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. ఆనెస్ట్లీ ఎంత మంది వచ్చినా, ఎన్ని సంవత్సరాలైనా ఈ ప్లేస్ బ్యూటీ మాత్రం అస్సలు తగ్గదు. ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు సమ్మర్ లో కూడా వేడి వేడి ఛాయ్ తాగే బ్యాచ్. కానీ మా గ్యాంగ్ లో మాత్రం ఒకటి కాదు, ఇద్దరున్నారు. ఎండ ఘోరంగా కొడుతుంది, సైడ్ కాకి ఏదైనా జ్యూస్ తాగుదాం రా అంటే ఛాయ్ తాగుదాం అని చెప్పి ఛాయ్ తాగిచ్చిర్రు. మీ గ్యాంగ్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఢిల్లీ నుండి హరిద్వార్ కి ట్రైన్ లో వచ్చి అక్కడ నుండి సోన్ ప్రయాగ్ కి బస్ జర్నీ చేస్తున్నాం. అండ్ మధ్యలో సడన్ గా ఒక అన్బిలీవబుల్ వ్యూ పాయింట్ కనిపించింది, అదే దేవ్ ప్రయాగ్. అండ్ మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే గంగా రివర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ నుండి భగీరథి రివర్ వస్తుంది, ఇంకో సైడ్ నుండి అలకనంద రివర్ వస్తుంది. ఈ 2 రివర్స్ ఇక్కడ కలిసిన తర్వాత అది గంగగా పిలువబడుతుంది. 2 డిఫరెంట్ కలర్ రివర్స్ మౌంటైన్ మధ్యలో కలవడం ఫుల్ డివైన్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ లైవ్ గా ఈ ప్లేస్ లో నిలబడి చూస్తే కంప్లీట్ గూస్ బంప్స్ అసలు. సో గైస్, ఫైనలీ మేము సోన్ ప్రయాగ్ అయితే రీచ్ అయ్యాం. నైట్ అంతా ఇక్కడే స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా గౌడికాడ్ కి బయలుదేరాం. ఎందుకంటే కేదార్నాథ్ ట్రెక్కింగ్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యేది అక్కడి నుండే. సోన్ ప్రయాగ్ నుండి గౌడికాడ్ వరకు ఆల్మోస్ట్ 4.7 కిలోమీటర్స్ ఉంటుంది.
అండ్ అక్కడికి వెళ్ళడానికి షేరింగ్ జిప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తారు. వామ్మో, ఇక్కడ జీప్ కోసం గొడవ పడుతుర్రు. ఒక్క జీప్ కోసం ఆల్మోస్ట్ 20 మంది పడుతుర్రు. అప్పుడే మేము అనుకున్నాం ఇంత వెయిట్ చేసే బదులు ఇక్కడ నుండే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే పోలా అని. అండ్ ఫైనలీ జీప్ క్యాన్సిల్ చేసి ఇక్కడ నుండే వాక్ స్టార్ట్ చేసినాం. సో వెళ్లే దారిలో ఆల్మోస్ట్ ప్రతి చోట ఇలా వాటర్ ట్యాప్స్ ఉంటాయి. సో అక్కడే మనం బాటిల్స్ రీఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాటర్ బాటిల్ రేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నార్మల్ గా 20 రూపీస్ ఉండే బాటిల్ ఇక్కడ 50 రూపీస్ అమ్ముతారు. అండ్ ట్రెక్కింగ్ లో వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఛాన్స్ దొరికిన ప్రతిసారి బాటిల్ ఫిల్ చేసుకోవడం బెటర్. సో ఫైనల్లీ మేము గౌడికండ్ అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ నుండి అఫీషియల్ గా కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ మన రిజిస్ట్రేషన్ అండ్ దర్శన్ టికెట్స్ ని స్కాన్ చేస్తారు. కేదార్నాథ్ వచ్చే వాళ్ళందరూ ముందు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. సో ఫ్యూచర్ లో ఎవరైనా కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ముందే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని రండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వే చూసారా ఎంత చిన్నగా ఉందో. కేదార్నాథ్ పైకి వెళ్ళాలి అన్నా కిందకి రావాలి అన్నా అందరికి సింగిల్ రూట్ ఇదే. అండ్ ఈ స్మాల్ వేలోనే థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆనెస్ట్లీ క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్. మాకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది ఇది క్రాస్ అవ్వడానికి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక సైడ్ మనుషులు, ఇంకో సైడ్ గుర్రాలు, మధ్యలో టైట్ స్పేస్ ఉంటుంది. కాబట్టి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫుల్ అలర్ట్ గా ఉండడం బెటర్. ఈ పెద్దావిడ ఏజ్ ఆల్మోస్ట్ 50+ ఉంటుంది. కానీ చూడండి ఎంత యాక్టివ్ గా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తున్నారో. ఈమె డెడికేషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అసలు. ఇక్కడ నార్మల్ గా ఉన్న వాళ్ళే నా వల్ల అవ్వట్లేదని గుర్రాల మీద ఎక్కిస్తున్నారు. అండ్ వన్ థింగ్ చెప్పాలి అంటే ట్రెక్కింగ్ మధ్యలో ఒక పాయింట్ లో నేను కూడా ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే సిచ్యువేషన్ వచ్చింది. కానీ అప్పుడే ఈమె కనిపించింది. అంతేకాదు ఇంకో సైడ్ ఒక తల్లి తన బిడ్డని మోస్తూ ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తుంది. ఇవన్నీ చూస్తే మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవనిపించాయి. ఏజ్ ఇంపార్టెంట్ కాదు, స్ట్రెంత్ ఇంపార్టెంట్ కాదు, మైండ్ సెట్ ఇంపార్టెంట్ అని అక్కడే అర్థమైంది. అప్పుడు అర్థమైంది ఆయనకి కావాల్సిన వాళ్ళని కావాల్సినట్టు రప్పించుకుంటాడు అని. ఎందుకంటే ఈ ట్రెక్ కంప్లీట్ చేయడం అంటే నార్మల్ థింగ్ కాదు. ఇదంతా పరమశివుడి పిలుపు. వెళ్లే దారిలో సడన్ గా మాకు స్నో కనిపించింది. హానెస్ట్లీ ఆ మూమెంట్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ టైర్డ్ అయిపోయా. ఇంకెంత డిస్టెన్స్ ఉందో అని ఇదే థాట్. కానీ సడన్ గా పక్కన మంచు కనిపించేసరికి ఒక్క సెకండ్ లో టైర్డ్నెస్ అంతా మర్చిపోయా. అండ్ లైఫ్ లో ఫస్ట్ టైం స్నోని టచ్ చేశాను. చిన్నప్పటి నుండి మూవీస్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్ లో చూడడమే గానీ లైవ్ లో టచ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం.
సో చాలా మందికి రివర్స్ ని చూసినా వాటర్ ఫాల్స్ ని చూసినా ఒక కామన్ డౌట్ ఉంటుంది, అసలు ఈ వాటర్ అంతా ఎక్కడి నుండి వస్తుంది అని. హానెస్ట్లీ ఇక్కడికి వచ్చాక నాకు కూడా క్లియర్ గా అర్థమైంది. పైన మౌంటైన్స్ మీద ఉన్న స్నో స్లోగా మెల్ట్ అవుతూ స్మాల్ వాటర్ స్ట్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్ని కలిసి కొంచెం కొంచెంగా పెద్ద రివర్ గా ఫామ్ అవుతుంది. అండ్ లైవ్ గా ఈ ప్రాసెస్ చూడడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఒక సైడ్ కంప్లీట్ మంచు, ఇంకో సైడ్ ఆ మంచు కడిగిన ఫ్లోయింగ్ వాటర్. నేచర్ ఎలా వర్క్ అవుతుందో డైరెక్ట్ గా చూస్తున్నాం అనిపిస్తుంది. ఆనెస్ట్లీ వీడియోలో చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది, కానీ లైవ్ గా మౌంటైన్స్ మధ్యలో నిలబడి వ్యూ చూస్తే ఫుల్ పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ వన్ థింగ్ చెప్పాలి అంటే, ట్రెక్కింగ్ లో బాడీ అంతా ఫుల్ టైర్డ్ అయిపోతుంది, కానీ ఇలాంటి మూమెంట్స్ మాత్రం మళ్ళీ ఎనర్జీని ఇస్తాయి. ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే సిచ్యువేషన్ నుండి మళ్ళీ ఎక్సైట్మెంట్ తో నడవడం స్టార్ట్ చేసా. ఈ స్నోని టచ్ చేసిన మూమెంట్ ఈ ఎంటైర్ జర్నీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ. సో గైస్, ఫైనలీ ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో పెయిన్స్, ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే మూమెంట్స్ అన్ని క్రాస్ చేసి కేదార్నాథ్ రీచ్ అయ్యాం. ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళు హెలికాప్టర్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కేదార్నాథ్ కి హెలికాప్టర్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. యూజువల్లీ టికెట్ ప్రైస్ రూట్ బట్టి అరౌండ్ 6,000 నుండి 13,000 వరకు ఉంటుంది, కానీ ట్రెక్కింగ్ చేసి రీచ్ అయ్యే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. కానీ ఇక్కడ వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. ఒక 5 మినిట్స్ కి చలి వేస్తుంది, సడన్ గా రెయిన్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం టైం కి స్నో పడుతుంది. లిటరలీ ఒక్కొక్క నిమిషానికి వెదర్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ ఆ చలిలో ఆ వర్షంలోనే లైన్ లో నిలబడ్డాం. ఈ వర్షంలో కూడా గొడవ పడుతున్నారు. ఇక్కడ పేషెన్సీ లేకపోతే సర్వే అవడం చాలా కష్టం. కానీ ఒకటే మోటివేషన్, కొంచెం టైం తర్వాత ఆ పరమశివుని దర్శనం దొరుకుతుంది అని. ఓకే ఓకే, అదే గ్లవ్ ఇవ్వనా కింద పడదండి. ఫైనలీ ఎన్నో కష్టాలు, ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో గివ్అప్స్ ఇచ్చే మూమెంట్స్ తర్వాత ఆ కేదారేశ్వరుడి దర్శనం కంప్లీట్ అయ్యింది. ఆ ఒక్క మూమెంట్ కోసమే ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాం. టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ దేవుడిని దర్శనం చేసుకున్నప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ 8 సెకండ్ల దర్శనం కోసం ఇంత ట్రావెల్ చేశాం. ఇక్కడ అందరూ ఇప్పుడు హారతి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కేదార్నాథ్ లో హారతి స్టార్ట్ అయ్యే మూమెంట్ మాత్రం కంప్లీట్ గూస్ బంప్స్ అసలు. దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, హారతి టైంలో శివుని చూడటం మాత్రం ఇంకో ఎత్తు. ఆ ఫ్యూ మినిట్స్ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అప్పుడే అర్థమైంది ఎందుకు ఇన్ని లక్షల మంది ఇన్ని కష్టాలు పడైనా సరే ఇక్కడికి వస్తారో అని. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ట్రిప్ మాత్రమే కాదు, చాలా మందికి ఇదొక డ్రీమ్, చాలా మందికి ఇదొక ఎమోషన్, ఇంకొంతమందికి ఆ శివయ్య పిలుపు. అక్కడ నిలబడి ఒకటే అనిపించింది, ఆయన పిలవకపోతే ఈ మౌంటైన్స్ దాటుకొని ఈ టెంపుల్ ముందు నిలబడే అదృష్టం ఎవ్వరికి రాదు అని. టెంపుల్ ముందు ఆ పాటలు, ఆ బెల్ సౌండ్, ఆ వెదర్,
మధ్యలో ఆ కేదారేశ్వరుడు, ఆ అట్మాస్ఫియర్ ని వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఆనెస్ట్లీ ఆ మూమెంట్ ని వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. దూరం నుండి ఆ మౌంటైన్స్ మధ్యలో ఆ కేదార్నాథ్ టెంపుల్ ని ఫస్ట్ టైం కనిపించినప్పుడు ఒక్క సెకండ్ బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది, మాటలు రాలే అసలు. మన లైఫ్ లో చాలా ప్లేసెస్ కి వెళ్తాం, కానీ కొన్ని ప్లేసెస్ మాత్రం మన సోల్ ని టచ్ చేస్తాయి. కేదార్నాథ్ అలాంటి ప్లేస్. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్సైట్మెంట్ ఉండే, మధ్యలో పెయిన్ వచ్చింది, ఇంకా కొన్ని మూమెంట్స్ లో ఇక నా వల్ల కాదు అనిపించింది. కానీ ఆ టెంపుల్ ని చూసిన ఒక్క సెకండ్ లో ఆ పెయిన్ అంతా వర్త్ అనిపించింది.